అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అయితే నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. కొబ్బరి కారం చేయబోతున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలండి: ఎండు కొబ్బరి తీసుకున్నానండి 2 చెప్పులు, 10 నుంచి 15 దాకా ఎండుమిర్చి అండి, కొంచెం చింతపండు, సాల్ట్, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలండి, కొంచెం పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినపగుళ్ళు తీసుకున్నాను 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడండి కొబ్బరి ముక్కలు కట్ చేసుకుని ఆయిల్లో వేయించుకోవాలండి. దోరగా వేయించుకుందాం. ముక్కలు కట్ చేసుకుందామండి. చూడండి, ఇలా సన్నగా చిన్న ముక్కల్లా కట్ చేశానండి. ఇవి ఇప్పుడు దోరగా స్టవ్ మీద కొంచెం ఫ్రై అయ్యేలాగా వేయించుకుందాం. కొంచెం ఫ్రై అయితే చాలండి. ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకుంటే కారం నిల్వ ఉండాలి కదండి, అందుకే దోరగా వేయించుకుందాం. సన్న మంట మీద వేయించుకుందామండి. ఇది ఇడ్లీలోకి, దోశ, రైస్లోకి ఇంకా చాలా బాగుంటుంది. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది నిల్వ కూడా ఉంటుంది, వారం 10 రోజుల పాటు ఉంటుంది. చక్కగా ఒక బౌల్లో ఒక సీసా, గాజు సీసాలు వేసి స్టోరేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వేగితే సరిపోతుందండి. ఇవి తీసి చల్లారి పెట్టుకుందాం. చల్లారి పెట్టుకుని ఇవి కొబ్బరి ముక్కల్లో చల్లారేలోపు ఈ పప్పులన్నీ వేసుకుని ఒక్కొక్కటిగా వేయించుకుందామండి. ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొద్దిగా చిటికెడంతా ఆయిల్ వేస్తున్నాను. ఇందులో ఆయిల్ వేగిన తర్వాత పచ్చెనగపప్పు 2 టేబుల్ స్పూన్లు అండి. ఒక్కొక్కటిగా వేయించుకుందాం. అన్నీ కలిసి వేస్తే కొన్ని ఒక్కొక్కటిగా దోరగా వేయించుకుందాం. ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత మినపప్పు వేసుకుందామండి. నీళ్ళు కూడా వేస్తున్నానండి. ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా దూరగా వేయించుకుంటే స్మెల్ బాగుంటుందండి. ఇందులోనే జీలకర్ర 2 టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నానండి. జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం చింతపండు ఉంది కదండి, అది కూడా లైట్గా వేస్తున్నాను పులుపుదనానికి. ఇది కూడా వేసి దోరగా వేయించుకుందామండి. కావాలనుకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. అది ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అది మా ఇంట్లో లేదండి, అందుకే నేను వేయట్లేదు. ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇది కూడా ఇవి చల్లారేలోపు ఎండుమిర్చి వేయించుకుందాం. ఇవి కూడా ఒక ప్లేట్లో వేసుకుని చల్లార్చుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇదే బౌల్లోనండి ఎండుమిర్చి ఇలా తుంచుకొని వేయించుకుందాం. వేగడానికి బాగుంటుంది. లోపల గింజలు కూడా బాగా వేగుతాయి. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 10 వరకే వేస్తున్నానండి ఎండుమిర్చి. కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు.
మేము కారం తక్కువే తింటామండి, అందుకే ఇది సరిపోతుంది నాకు. ఇప్పుడు ఇవి కూడా కొంచెం దోరగా వేయించుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుని వేయించుకుందాం. ఇవి కూడా ఫైవ్ మినిట్స్ ఎక్కితే సరిపోతుందండి. మాడకుండా దూరగా వేయించుకుంటే కలర్ బాగుంటుంది, ఎర్రగా వస్తుంది కారం. చూడండి వేగిపోయాయి. ఈ కలర్ వస్తే సరిపోతుంది, ఇంకా ఎక్కువ వేగిస్తే కలర్ మారిపోతుందండి. ఇంకా ఆఫ్ చేసేసుకుందాం. చూడండి ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా మిక్సీలో వేసుకుని పొడి చేసుకుందాం. చూడండి ఈ పప్పులు చల్లారిపోయినాయండి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం ఒక్కొక్కటిగా వేసుకుని. ఇప్పుడు ఇవి మిక్సీ వేసుకుందాం. చూడండి కొద్దిగా ఎండుమిర్చి, కొబ్బరి ముక్కలు, సాల్ట్ వేస్తున్నానండి కొద్దిగా. వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను. చిన్న సైజు వెల్లుల్లిపాయ కూడా వేసాను. ఇప్పుడు ఇది మళ్ళీ మిక్సీ పెట్టుకుందాం. చూడండి ఎంత కమ్మగా ఉందో, స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. పిల్లలకి లంచ్ బాక్స్లో పెడితే చాలా బాగా తింటారు. చాలా బాగుందండి, టిఫిన్లోకి బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో చెప్పండి. ఇలాంటి గాజు సీసాలో స్టోరేజ్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. నేనైతే ఈ గాజు సీసాలో స్టోరేజ్ చేసుకుంటున్నాను, సీసాలో స్టోర్ చేసుకుంటున్నానండి. చాలా బాగా వస్తుందండి, చాలా బాగుంది కొబ్బరి పొడి. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. చూడండి ఎంతో టేస్టీ అయిన కొబ్బరి కారం రెడీ అండి. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో చెప్పండి.